హలో అండి, నమస్తే అండి. ఇప్పుడు మనం విఆర్కే మిరకల్ రైస్ గురించి మీకు చూపించబోతున్నాను. విఆర్కే మిరకల్ రైస్ అనేది ఇది ఒక చాలా అద్భుతమైనదిగా చెప్పచ్చు. ఇది సేమ్ చూడడానికి రైస్ లాగే ఉంటుంది. చూడండి, చూడడానికి సేమ్ అచ్చం రైస్ లాగే ఉంటుంది. రైస్ అనేది జస్ట్ ఇలా రైస్ లాగా పుడుతుంది, మనకి పోస్తుంది. కానీ ఇవి ఒక చెట్టు కాండం నుంచి తీసిన పదార్థం నుంచి ఈ రైస్ షేప్లోకి తయారు చేశారనమాట. సేమ్ మనం రైసు తినలేని వాళ్ళు ఇది కొనుక్కొని మనం తినచ్చు. దీని యొక్క ప్రైసు 16. చూడండి, దీని ప్రైస్ చూస్తే 1600 రూపాయలు. మనం విఆర్కే దగ్గరికి హైదరాబాద్లో విఆర్కే గారి దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి 1850 రూపాయలకి వస్తుందన్నమాట. ఎవరైతే షుగర్ ఉంటుందో వాళ్ళు రైస్ తినలేరు కదా, వాళ్ళు సన్న అవ్వాలనుకున్న వాళ్ళు రైస్ తినకూడదు. మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రైస్ ఎప్పుడైతే మానేస్తారో వాళ్ళకి షుగర్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఈ రైస్ తినలేనప్పుడు మరి ఇంకేం తినాలనేటప్పుడు దానికి బదులు ఇది మనం విఆర్కే మిరకల్ రైస్ మనం చూడవచ్చు అనమాట. ఈ విఆర్కే మిరకల్ రైస్ మనం తినడం వల్ల షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది, అలాగే రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం ఇది ఎలా వండాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ చూసారా, కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఒక 5 మినిట్స్ మరగాలి. మనం ఏ వంటకం ఉన్నా సరే మనం ప్రధానంగా పాత్రలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కుండ పాత్రలు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. కానీ కుండ అనేది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టీలు మనం వాడాలి. నేను ఎక్కువగా బర్గనర్ స్టీల్ కంపెనీ నేను వాడతాను. బర్గనర్ అనేది మంచి క్వాలిటీ అనమాట స్టీల్లోనే. చూడండి, ఇక్కడ వాటర్ ఆల్రెడీ ఒక 2 మినిట్స్ అవుతుంది, మరిగిపోతున్నాయి. తర్వాత కొంచెం తీసుకొని బియ్యాన్ని బాగా కడగాలి. ఒక 2 టైమ్స్ కడగాలి. 2 టైమ్స్ కడిగితే అందులో నుంచి ఒక వైట్ అలాగా వస్తుంది, పోతుంది. కడిగేసిన తర్వాత వాటర్ బాగా మరిగింది కదా, అందులో ఈ బియ్యం వేసేయడమే. బియ్యం మీన్స్ ఈ మిరకల్ రైస్. జస్ట్ మనం ఒక 5 మినిట్స్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుందండి. 2 మినిట్స్ వాటర్ మరుగుతుంది, ఆ రైస్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్లో కూడా అయిపోతుంది. చూడండి, అప్పుడే వేసామా పొంగిపోతుంది. మనం జస్ట్ ఇలా స్టెయినర్ తీసుకొని అందులో ఉడకబెట్టేస్తే సరిపోతుంది. చూడండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే అది జిగట్లాగా వండుకుంటాను, మనకి వాటర్ లాగా సేమ్ రైస్ లాగే అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఇది మనం తింటే సేమ్ మన సేమియాలో తింటే మన లోపలికి మెత్తగా స్మూత్గా వెళ్ళిపోతుందండి. వాటర్ అంతా పోయేంతవరకు వెళ్ళి చేస్తే చాలు. కొంచెం ఇలా దీంతో పెడుతుంది ఇట్లా చూడచ్చు. మనం వెజ్ నాన్ వెజ్ దేనితో తిన్నా సరే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు పన్నీర్తో తింటున్నాను. మొత్తం పన్నీర్ కర్రీ మొత్తం తినేస్తాను. పన్నీర్ కర్రీ మొత్తం